హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరూప రెసిపీస్. ఈరోజు నేను వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కారపొడి వేపుడు కూరల్లోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. అంతేకాదు, వేడివేడి అన్నంలో కొంచెం వెల్లుల్లి కారం వేసుకుంటే ఆ రైస్ చాలా టేస్టీగా, సూపర్గా ఉంటుంది. మరి ఈ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు ముందుగా తడి లేకుండా ఒక మిక్సీ జారు తీసుకున్నా, దానిలో 1/2 కప్ కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్. ఆ తర్వాత వెల్లుల్లి రెప్పలు వేసి, ఇక్కడ నేను 1/3 కప్ తీసుకున్నాను వెల్లుల్లి రెప్పలు. మనం ఎంత కారం తీసుకుంటే దాని సగం మాత్రమే వెల్లుల్లి రెప్పలు తీసుకోవాలి. నేను ఇక్కడ వెల్లుల్లి పొట్టుతోనే తీసుకుంటున్నాను. పొట్టుతోనే తీసుకుంటే వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి అన్నీ వేశాక గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా దోశలు చేసుకునేటప్పుడు వాటి మీద ఈ కారప్పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెడతాం. ఇలా ఆరిన తర్వాత పొడిగా ఉండే ఒక గాజు పాత్రలో దాన్ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ దాకా ఉంటుంది. ఇలా ఈ కారం చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ నెలంతా వేపుడు కూరల్లోకి, దోశల్లోకి యూస్ చేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.